వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు టాపిక్ బీజేపీ బీసీల ఓట్ల కోసం బిగ్ స్కెచ్ వేస్తోంది. సో ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. అయితే ముందుగా సబ్జెక్ట్లో వెళ్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక ప్రతిరోజు కూడా పార్టీలు ఏదో ఒక ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ ప్రజల్లో తమకంటూ మరి ఒక గుర్తింపు పొందాలని ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా మరి పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా దూసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకుంటూ ముందుకెళ్తోంది. పార్టీని బలోపేతం దిశగా కూడా వెళ్తోంది. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్గా కూడా మహేష్ కుమార్ గౌడ్ను నియమించిన సంగతి మనకు తెలిసిందే. ఇక మరి బీజేపీ విషయంలో మాత్రం ఇంతవరకు అధ్యక్ష పదవి విషయంలో ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. దీంట్లో ఇక మరి బీఆర్ఎస్ పార్టీ సంగతి మనకు తెలిసిందే. మరి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ ఇద్దరు కూడా మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వాన్ని అలాగే బీజేపీని కూడా విమర్శలు చేస్తూ దూసుకెళ్తున్నారు. మొత్తానికి మూడు పార్టీలు కూడా మరి ఒక ట్రయాంగిల్ ఫైట్ అయితే చేసేందుకు ప్రతిరోజు కూడా ప్రతి అంశాన్ని ప్రభుత్వంలో వస్తున్న ప్రతి కార్యక్రమం పట్ల కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే మరి ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పాటు తాజాగా బీసీ నేతలను కూడా టార్గెట్గా కూడా ముందుకు కదులుతోంది. ఇదే నేపథ్యంలో ఒకరిద్దరు నేతలను కూడా బీసీ నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ మరి గతంలో బీసీ ముఖ్యమంత్రి మంత్రం ఫలించలేదు. అయితే ఎన్నికల్లో కొంత ఫలితాల్లో మిశ్రమ స్పందన రావడంతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపించింది. అయితే ఇదే నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ మాత్రం 2 కేంద్ర మంత్రి పదవులను తెలంగాణకు ఇచ్చిన తర్వాత మరి ఇక అధ్యక్ష పదవి విషయంలో మాత్రం కొంత పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొంత నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. కొంత వర్గపోరు కూడా తలెత్తిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష విషయంలో మాత్రం ఇప్పటి వరకు తేల్చట్లేదు. సో దీంట్లో బీసీ నినాదంతో మరొకసారి కూడా బీజేపీ ముందుకెళ్తోందని స్పష్టమవుతోంది. సో ఇదే అంశంలో మనతో మరి మాట్లాడేందుకు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ గత అంటే 2014 నుంచి చూసుకుంటే 18 ఎన్నికల్లో మరి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా పాగా వేయాలని ఒక పక్క ప్రణాళికతో కూడా అడుగులు వేస్తోంది. అయినప్పటికీ కూడా మరి ఆ పార్టీ ఆశించిన స్థాయిలో మరి మొన్నటి వరకు అంటే 2023 వరకు కూడా మరి ఫలితాలు రాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో త్వరలో జరగబోతున్నాయి. అసెంబ్లీలో మొన్న మరి పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకొని కొంత ప్రజల్లో కావచ్చు, తర్వాత మరి మిగతా పార్టీలకు కూడా గట్టి ప్రధానంగా పోటీ ఇస్తున్నామనే సంకేతం అయితే ప్రజల నుంచి రావడంతో మరొకసారి కూడా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునే దిశగా కూడా పూర్తిగా అడుగులు వేస్తోంది. మరి కొత్తగా కొంతమంది బీసీ నేతలు ముఖ్యంగా నిన్న మొన్న మనం చూసాము, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. 1 సంవత్సరం గడువు మాత్రమే పూర్తయింది. మరొక 4 సంవత్సరాలు అతని పదవి కాలం ఉంది. అయితే అతను కూడా బీజేపీలోకి వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. సో మరి తాజాగా బీజేపీ చేస్తున్న అడుగులు మరి ఆ పార్టీ అధ్యక్ష పదవిని నియమించకపోవడంతో పాటు బీసీ నేతలను తీసుకోవడంలో మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కృష్ణయ్య గారు బీజేపీలో చేరతారా లేదా అనేటువంటిది ఇప్పటికీ ఊహాగానం తప్ప ఇంతవరకు స్పష్టత లేదు అనేది ముందుగా మనం గమనించాలి. ఒకవేళ ఆయన బీజేపీలో చేరినా కానీ బీజేపీకి ఏదో కొత్తగా అదనపు బలం వస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీసీ ఆర్ కృష్ణయ్యని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటిది మనకు తెలిసిందే. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీకి దానివల్ల ఏమీ పెద్దగా ప్రయోజనం రాలేదు. ఒకటి, అదేవిధంగా ఆయన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు, ఆయన సామాజిక తరగతికి చెందిన వాళ్ళు కావచ్చు, లేదా మొత్తంగా బీసీలను ఆకర్షించాలని చెప్పేసి వైసీపీ ఆయనకి రాజ్యసభని కేటాయించింది.
నిజానికి పక్క రాష్ట్రం అయినప్పటికీ అనేక మంది అభ్యంతరం పెట్టినారు, నిరసన తెలియజేసినప్పటికీ కృష్ణయ్య గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు నామినేట్ చేసి గెలిపించుకున్నారు. అయినా మొన్నటి ఎన్నికల్లో ఆయన ప్రభావం కానీ లేదా మొత్తంగా ఇతర బీసీ నాయకుల ప్రభావం కానీ అనేక మంది బీసీ నాయకులకి వైసీపీ పెద్దపీట వేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీగా పరిగణించేవారు. ఎందుకంటే ఆ విధంగా ఒక అనేక మంది కొన్ని తరాలు బీసీలుగా ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎదిగారు. అందువలన అలాంటి చోట కూడా కృష్ణయ్య గారు ఏమి పెద్ద ప్రభావం ఏమి చూపలేదు. వైసీపీకి పెద్దగా కలిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అందువలన తెలంగాణలో ఆయన బీజేపీలో చేరి ఇప్పటి వరకు లేనటువంటి కొత్త ఉత్సాహాన్ని ఏ విధంగా కలిగిస్తారు ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. రెండోది, బీజేపీ నిబంధనావళి ప్రకారం వయసు మీరినటువంటి వాళ్ళందరినీ కూడా పదవుల్లోకి కీలకమైనటువంటి పార్టీ బాధ్యతలు కానీ లేదా ప్రభుత్వ బాధ్యతల్లో కానీ పెట్టకూడదు అనేటువంటి ఒక నిర్ణయం ఉన్నది వాళ్ళకి. అందువలన ఆయన చేస్తారో లేదో తెలియదు. చేరినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి దానికి మించి ఏదో అదనపు బలం వస్తుందనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. ఓకే సార్, అయితే మరి ఆర్ కృష్ణయ్య ఇంకొక 4 సంవత్సరాలు ఆయనకు రాజ్యసభ పదవి కాలం ఉండింది, కానీ ఎందుకని ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు? మరి ఆ తెలంగాణలో ఆయన బీసీ నేతగా మంచి గుర్తింపు పొందారు. అఫ్కోర్స్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన బీసీ నినాదంతో బీసీ నాయకుడిగా పేరు పొందారు. అయినప్పటికీ తెలంగాణలో ఆయన హైదరాబాద్లో ఉండేవారు. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఆయనకి ఈ పదవి కట్టబెట్టింది. అయినప్పటికీ కూడా ఎందుకని రాజీనామా చేశారు? ఇందులో అసలు ఏ అంశము ఉందనుకోవచ్చు సార్? ఆయన రాజీనామా కాకి మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏదో బీసీ ఉద్యమంలో పనిచేయడం కోసం రాజ్యసభ పదవి అడ్డంకిగా ఉంది అని చెప్పినట్టుగా చదివాను. మరి ఆ లాజిక్ ఏమిటో నాకైతే అర్థం కాలేదు. అవును సార్. ఒకవేళ ఎంపీగా ఉన్న తర్వాత దేశవ్యాప్తంగా తిరగచ్చు, ఎంపీగా ఒక గుర్తింపు ఉంటుంది, సమాజంలో ఒక హోదా ఉంటుంది. కానీ అటువంటి దాన్ని వదిలేసి నాకు అది అడ్డంకిగా ఉంది అని చెప్పేసి చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఆయన బీసీ నేతగా తెలంగాణ మీద ఫోకస్ చేయబోతున్నారా? ఏపీలో మీరు అన్నట్టు మరి ఆయన ప్రభావం ఏం కనిపించలేదు. వైఎస్ఆర్సీపీ పూర్తిగా దానికి అనుకున్న ఫలితాలు ఆశించలేదు. బీసీ ఓట్లను మరి తీసుకోవడంలో విఫలమైందని మనకు స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఆయన అవసరం లేదు, కానీ ఆయన తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీ మల్లు రవి గారు ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కొన్ని రోజులు కూడా ఆయన బీజేపీలోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. సరే, రాజ్యసభ పదవి ఉంది. సో దాంతో మరి కేంద్రంలో బీజేపీకి బిల్లుల విషయంలో మద్దతు అవసరం ఉన్న నేపథ్యంలో మరి ఇట్లాంటి నేతలను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలి, ఆ పార్టీతో వచ్చింది కనుక. అసలు అంటే దీంట్లో ఏంటి మర్మం ఏంటి సార్? మర్మం అంటే రకరకాలుగా చెప్తున్నారు. దీనిలో ఆర్థిక పరమైనటువంటి కోణం కూడా ఉందని చెప్తున్నారు. అందువలన అంటే ఆయన రాజీనామా చేస్తే ఆ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశానికి చెందిన వాళ్ళు కానీ లేదా జనసేన బీజేపీకి చెందినటువంటి బిగ్ షాట్స్ కొంతమంది ఇంకా 4 ఏళ్ల పాటు పదవీ కాలం ఉంది కనుక దాన్ని ఒక విధంగా చెప్పాలంటే కొనుక్కున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. అది నిజమో కాదో నాకైతే తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారంటారు సార్? బలవంతంగా ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఒక పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేస్తే ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు చేయించుంటారు అనేటువంటి ప్రశ్న. ఆయనకై ఆయనే ఇతర ప్రలోభాలు లేదా ఇతర పదవులకు ఆశపడి లేదా ఇతరత్ర వాటికి ఆశపడి రాజీనామా చేసి తప్పుకున్నారా అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అందువలన ఇప్పుడు ఆ పదవిలో ఎన్నికలు జరిగితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బలాబలాల ప్రకారం 3 పార్టీల కూటమికి చెందినటువంటి వాళ్ళే గెలుస్తారు. మరొక 2 ఎంపీలు కూడా రాజీనామా చేశారు కదా. మోపిదేవి వెంకటరమణ అని ఆయన, అదేవిధంగా బీదా మస్తానరావు అనేటువంటి మరొక 2 రాజ్యసభ ఎంపీలు కూడా చేశారు. 3 స్థానాలకు ఎన్నికలు జరిగితే
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే సార్ ఒక ఎమ్మెల్సీని కూడా గెలుచుకోలేనటువంటి స్థితిలో వైసీపీ సంఖ్యాబలం ఉంది. సార్ అందుకని పాయింట్ అది కాదు. ఎందుకు రాజీనామా చేశారు అంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. అందులో ఒక ఆర్థికమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అది సార్ నిజమా కాదా అనేటువంటిది ఎక్కడ మనకి రుజువు దొరకదు. కానీ సార్ ఒక అంటే ఇప్పుడు ప్రచారం అయితే మాత్రం ఉన్నది. ఓకే సార్, ఆయన తెలంగాణలో ఒక బీసీ నేతగా ఒక బీసీ వాదాన్ని వినిపిస్తారని మనం భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీసీగా జనగణన చేయడానికి అంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో మరి ఆ ప్రక్రియ శ్రీకారం చుడుతోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీలో చేరుతారు, ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరితే కనుక నిజంగా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందా? ఆయనతో తెలంగాణలో మరి బీసీల ఓట్లను అనుకున్న స్థాయిలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తెలంగాణలో బీజేపీలో బీసీ నాయకులకి కొరత లేదు. అవును సార్. బంగారు లక్ష్మణ్ గాని, లేకపోతే బండారు దత్తాత్రేయ గారు కానివ్వండి, లేదా ఈటల రాజేందర్ కానివ్వండి, బండి సంజయ్ గాని, ఇట్లాంటి అనేక మంది ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో నాయకులుగా పనిచేశారు బీజేపీ. సార్ కానీ వాళ్ళెవ్వరు కూడా బీజేపీని అధికారానికి వచ్చే స్థాయిలోకి ఇక్కడ అభివృద్ధి చేయడంలో సక్సెస్ కాలేదు. సార్ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు సరే ఇప్పుడు ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆయన కొనసాగుతున్నారు. ఆయన వల్ల కూడా కాలేదు. గతంలో కూడా ఆయన చేశారనుకో. అందువలన తెలంగాణలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో బీజేపీకి ఎదుగుదలకి అనేకమైనటువంటి ఆటంకాలు లేదా భిన్నమైనటువంటి భౌతిక పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా బీజేపీ కొన్ని ప్రయోగాలు చేసింది. ఏమి ప్రయోగాలు చేసింది? కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా పెడితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా బీజేపీలో చేరతారు అనేటువంటి ఒక అంచనాతోటి ఆ విధమైనటువంటి ప్రయోగం చేసింది. అలాంటి అధ్యక్షుడు ఒకరు అంటే ఆయన కాంగ్రెస్ నుంచి అరువు తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తే ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందువలన అటువంటి ప్రయోగాలు అనేకం చేసినప్పటికీ దానివల్ల బీజేపీకి ఏమీ ప్రయోజనం కలగలేదు. తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. ఎవరిని చేస్తారు ఏమిటనేటువంటిది అది చెప్పలేదు. మరి అటువంటి పార్టీ 8 మంది అసెంబ్లీలో మెంబర్స్ గా ఎన్నికైన తర్వాత మరి ఒక బీసీని శాసనసభాపక్ష నాయకుడిగా కూడా చేయలేదు కదా. అంటే బీసీలు ఎట్లా నమ్ముతారు ఆ బీజేపీని అటువంటి మాటలు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. అందువలన ఇక్కడ ఒక విశ్వసనీయత అనేటువంటిది బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఎన్నికల వరకు ఉంటారు, తర్వాత కొత్త నేతలు అని చెప్పారు, అయిపోయింది. 100 రోజులు దాటిపోయింది. కాంగ్రెస్ కూడా తన అధ్యక్షుడిని నియమించుకుంది. మరి బీజేపీకి ఇప్పుడు ఏమిటి అనేటువంటిది సమస్య. అందుకని అది అయితే అఫ్ కోర్స్ ఏదైనా ఏ పార్టీ నాయకుడిని అధ్యక్షుడిని కానీ లేదా ఇంకో దాన్ని నేర్చుకోవడం అనేటువంటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు అది చర్చనీయాంశంగా మారినప్పుడు అది ఇంకేమాత్రం అంతర్గతంగా వ్యవహారంగా ఉండదు. జనం కూడా చర్చిస్తారు కదా, మీడియా కూడా చర్చిస్తుంది. అంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలైతే కొంత ఈ విషయం తేల్చకుండా నానబెడుతున్నారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే అంటే కొన్ని నెలల్లో బీసీ జనగణన చేయడం కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు. ఈలోపు మరి 119 నియోజకవర్గాలలో బీజేపీకి సంబంధించిన క్యాడర్ లీడర్ కూడా కొంత నిరాశలో ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష పదవి విషయంలో తేల్చకుండా ఎందుకు నాన్చుతున్నారంటారు సార్? ఇప్పుడు బీసీ గణన చేయాలి, కేంద్ర ప్రభుత్వమే చేయాలి, జనాభా లెక్కలతో పాటు బీసీ గణన చేయాలి అంటే కుదరదని చెప్పేసి బీజేపీ నాయకత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తిరస్కరించాయి. ఆ తిరస్కరించినప్పుడు మరి ఆ బీసీ గణన చేయడానికి తిరస్కరించినప్పుడు ఇక్కడేమీ అధికారంలో లేదు ఆ పార్టీ. అటువంటిది ఒక బీసీని పెట్టి ఇదిగో మేము బీసీని పెట్టాము, మిమ్మల్ని ఉద్ధరిస్తాము అని ఏ విధంగా చెప్పుకోగలుగుతుంది? బీసీ గణన చేయటానికేమో ఆ పార్టీకి సిద్ధంగా లేదు.
గణన చేయడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు బీసీని పెట్టి ఏం ఉద్ధరిస్తారు అనేటువంటి ప్రశ్న తలెత్తుంది కదా. ఇవి తెలంగాణలో అదే ప్రశ్న వస్తుంది, దేశవ్యాప్తంగా కూడా అదే ప్రశ్న వస్తుంది. అందుకని బీజేపీ ఒకసారి నో అన్న తర్వాత ఇప్పుడు కనుక బీసీ గణన మేము చేపడతాము అని కనుక చెప్పినట్లయితే దానికి పరువు ప్రతిష్టల సమస్య. మరి ఇంతకాలం ఎందుకు వ్యతిరేకించారు? అది రాష్ట్రాలు చూసుకోవాలి, కేంద్రానికి సంబంధం లేదు అని చెప్పినటువంటి బీజేపీ ఇప్పుడు అంగీకరించేట్లయితే అది ఒక కొత్త సమస్యను తీసుకొస్తుంది. రెండోది, మౌలికంగానే బీజేపీలో ఈ బీసీ గణన గురించి తీవ్రమైనటువంటి భేదాలు ఉన్నాయి, వ్యతిరేకత అనేటువంటిది కూడా ఉంది. ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేటువంటిది తేలితే ఆ తర్వాత వచ్చేటువంటి డిమాండ్లు భిన్నంగా ఉంటాయి. ఆ డిమాండ్లని తట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది ఇప్పటికే. అందుకని బీసీ జనాభా గణనని వ్యతిరేకిస్తా ఉంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ బీసీ గణన విషయంలో ఒక విధమైనటువంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది, సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటుంది. అంటే ఓవరాల్గా బీసీ నినాదం కోసము ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళని తీసుకుంటున్నాం అనే ప్రచారం బీజేపీకి ఇప్పుడు లాభిస్తుందంటారా సార్? దీన్ని పూర్తి స్థాయిలో మరి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే అంటే బీసీల మీద ప్రేమ ఉన్నట్టు కేవలం అంటే మాటల వరకైనా ఇది చేతుల్లో చూపించే కార్యక్రమం. అట్ ద సేమ్ టైము బీసీ కులగణన కావచ్చు, జనగణన చేయడంలో మరి తిరస్కరించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష విషయంలో కూడా దృష్టి కేంద్రీకరించట్లేదు, రాష్ట్ర అధ్యక్షులను నియమించట్లేదు. మరి ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులను తీసుకుంటే తప్ప బీసీలు నమ్మరని భావిస్తుందని అనుకోవచ్చా సార్? సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని బీసీ నాయకుడిగా బీజేపీ ప్రచారం చేసింది, ఇప్పటికీ చేస్తా ఉంది కదా. మరి అలాంటి నాయకుడు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ బీజేపీకి వచ్చినటువంటిది ఏమి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మరి అది ఆశించిన స్థాయిలో సీట్లు, ఓట్లు రాలేదు కదా. మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారే ఉండగా నరేంద్ర మోడీ గారితో పోల్చుకుంటే మరి బీసీ కృష్ణయ్య గారి నాయకత్వం ఎంత, ఇది కదా సమస్య. అందుకని గతంలో చూసాం, బంగారు లక్ష్మణ్ గారిని అధ్యక్షుడిగా పెట్టి చూడండి మేము ఒక దళిత నేతని అధ్యక్షుడిగా పెట్టామని చెప్పేసి అప్పుడు ప్రచారం చేసుకున్నారు. మరి అప్పుడేమి దళితులు ఎవరు కూడా బీజేపీ పొలోమంటూ బీజేపీ వెనకాల ఏమి వెళ్ళలేదు. అందుకని ఒక సామాజిక సమీకరణాలతోటి పెడితే కొంత ప్రభావం అసలు ఉండదని నేను చెప్పను, కానీ అదే మొత్తం అధికారానికి దారితీస్తుంది అని కనుక అనుకున్నట్లయితే మరి ఆ విధమైనటువంటి ప్రయోగాలు అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది. కానీ ఎక్కడ అటువంటి ప్రయోగం ఏమి సక్సెస్ కాలేదు బీజేపీకి అన్ని చోట్ల. అది బలంగా ఉండి ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో, అది కూడా ఇతర సామాజిక సమీకరణాలు, ఇతర మతపరమైనటువంటి అంశాలు, వీటన్నిటితోటి కలిసి దానికి అధికారం వచ్చింది తప్ప కేవలం ఒక సామాజిక తరగతి కారణంగానే అట్లా వచ్చేటువంటి అవకాశం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి లేదు. ఓకే సార్, ఇప్పుడు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్లను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి కార్యక్రమాలతోనే ముందుకెళ్తుందని చేస్తున్న విమర్శల్లో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగే పరిస్థితి ఉంటుందంటారా? గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్, కాళేశ్వరము లేదా ఇతర అవినీతి గురించి బీజేపీ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏమిటి మీరు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ అవినీతి అక్రమాల గురించి విచారణ జరపచ్చు, ఎందుకు చేయలేదు, ఎందుకు చేయడం లేదు అంటే మేము మొత్తం అంతా సమాచారం అంతా సేకరిస్తున్నాము, సమాచారం అంతా సేకరించిన తర్వాత పక్కాగా బీఆర్ఎస్ అవినీతిని మేము బయట పెడతాము అని చెప్పారు. కానీ తీరా మరి 10 ఏళ్లలో ఏం చేశారంటే చేసింది ఏమీ లేదు. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ అవినీతి అక్రమాలనే ఏమీ మీద చేయనటువంటి వాళ్ళు 10 నెలల కాలంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ అవినీతిని గురించి ప్రచారం చేసి ఏం తేలుస్తారు అప్పుడే అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని జనం అంత తేలిగ్గా నమ్మరు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అవినీతిని మీద ఏమి చర్య తీసుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ అవినీతి మీద చర్య తీసుకుంటారా అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకి బీజేపీ దగ్గర తగినటువంటి సమాధానం లేదు. సార్
బీజేపీకి బీసీ నినాదంతో కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదంటారు, అంతే కదా సార్ ఫైనల్గా? బీసీని అదే ఇంతకు ముందు వరగలేదు, ఇంతకు ముందు వరగంది, ఇప్పుడు కొత్తగా ఒరిగేటువంటి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీసీ ఐకాన్ గా ఉన్నారు. అదే నినాదంతో ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ పార్టీ ఫెయిల్ అయింది, అదే విధంగా కేరళలోనూ ఫెయిల్ అయింది, తమిళనాడులో కూడా ఫెయిల్ అయింది, తెలంగాణలో కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ప్రశ్న. అందుకని ఓకే సార్, ఒక పార్టీ థ్యాంక్ యూ అధికారంలోకి సార్. రావడానికి అది ఓకే, థ్యాంక్ యూ సార్ పార్టిసిపేటింగ్